తీవ్ర తుఫాను మంతా బలహీనపడింది. ప్రస్తుతం వాయుగుండంగా కొనసాగుతోంది. మరికొద్ది గంటల్లో ఇది ఇంకా పూర్తిగా బలహీనపడే అవకాశం ఉంది. కానీ మత్స్యకారులు మాత్రం ఇంకా భయం వీడలేదు. విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో ఈ 4 రోజుల నుంచి మత్స్యకారులు బీతుకుమంటూ జీవిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. కొన్ని బోట్లు అయితే పాక్షికంగా ధ్వంసమయ్యాయి. మళ్ళీ ఎప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఎదురు చూస్తున్నారు. మళ్ళీ ఎంత ఉత్సాహంగా వేటకు వెళదామనే ఆశతో వాళ్ళందరూ కనిపిస్తున్నారు. అయితే ఈ మంతా తుఫాను ఈ మత్స్యకారుల జీవితాల్లో ఎలా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించిందనే దాని మీద వారి మాటలను అడిగి తెలుసుకుందాం. మీరు చెప్పండి, ఒక పక్క తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో చాలా బీభత్సం సృష్టించింది. ఉత్తర కోస్తాలో కొంత పరిస్థితి మెరుగున్నప్పటికీ కూడా ఈ తుఫాను పట్ల మీరు ఎలా భయం? అయితే తుఫాన్ ఎప్పుడైతే మన తుఫాన్ హెచ్చరికల కేంద్రం తుఫాన్ ఎప్పుడైతే చెప్తారో అప్పటి నుంచే అధికారులు మమ్మల్ని సముద్రంలో ఒక బోటు కూడా లేకుండా బోట్లన్నీ ఒడ్డుకి తీసుకొని రమ్మని చెప్తారు. పర్సనల్గా ఫోన్ చేసి మరీ చెప్తారు. అలాగే మేము వారం రోజుల ముందు నుంచే బోట్లన్నీ ప్రతి బోటు కూడా జట్టిలో వచ్చి మేము జట్టిని కట్టుకుని సురక్షితంగా కట్టుకుంటాం. అదే భాగంగా బోట్లన్నీ కూడా ఫిషింగ్ హార్బర్ రావడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బోటు 90 బోటు ఎందుకు మునిగిపోయిందంటే మేము బోట్ ఇక్కడికి వచ్చేసాక మేము గట్టిగా తాళ్ళు వేసుకుంటాం ఒక బోటు. అయితే ఈ తుఫాను ఈ రాత్రి తీరం దాటే టైంలో గాలి అమాంతంగా పెరిగిపోవడంతో ఈ బోటు జట్టికి గుద్దుకొని, ఎందుకంటే జట్టికి ఒక టైర్ కూడా ఉండదండి ఇక్కడ హార్బర్లోనే. అయితే ఎప్పటి నుంచి మేము చెప్తున్నాం పోర్టు వాళ్ళకి ఎవరో మా పాట పట్టించుకోవట్లేదు. ఆ విధంగా గుద్దుకోవడం వల్ల చెక్క తన్నేసి బోటు రాత్రి సమయంలో మునిగిపోవడం జరిగింది. ఆ గాలికి మరి ఎవరో ఏం చేయలేకపోయాం. ఆ టైంలో మరి ఎవరు అందుబాటులో లేకపోవడం వలన చాలా పెద్ద ప్రమాదమే మాకు జరిగిందండి. బోటు విలువ కనీసం 25 నుంచి 30 లక్షల వరకు ఉంటుంది. గత 30 సంవత్సరాల నుంచి ఆ బోటు ఓనరు ఈ ఫిషింగ్ ఫీల్డ్ మీద ఆధారపడి జీవిస్తున్నాడు. ఇప్పుడు ఒకేసారి వాళ్ళు జీవనోపాధి కోల్పోయారు. మొత్తం ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడే పరిస్థితి అయితే ఏర్పడిందండి. దయచేసి గవర్నమెంట్ వారు ఇలాంటి విషయాల్లో, ముఖ్యంగా తుఫాన్ సమయంలో మునిగిపోయిన బోట్ల గురించి వెంటనే స్పందించి వాళ్ళు ఆదుకుంటే మళ్ళీ ఆయన జీవనోపాధి ముందుకు వెళ్తుందని మరీ కోరుకుంటున్నామండి. అమ్మ, మీరు ఎన్నో తుఫాను చూస్తుంటారు కదా, నిన్న తుఫాను ఎంత భయపెట్టింది మిమ్మల్ని? చాలా ఘోరంగా భయపెట్టింది సార్. తుఫాన్కి మా బోటు ఇలా జరగడం జరిగింది. జరుగుతేప్పుడు మా పిల్లలు, మా ఆయన గారు, మేము 30 సంవత్సరాల నుంచి ఇదే బోటు మీద మేము బతుకుతున్నాం సార్. ఇప్పుడు బోటులా జరిగిన వల్ల మేము ఎలా బతకాలో అసలు మాకే అర్థం అవ్వట్లేదు. గవర్నమెంట్ని ఆదుకోమని మేము ఏరుకుంటున్నాం సార్. మా ఈ 4 రోజులు ఎలా గడిచిందమ్మా కుటుంబం? ఎలా? ఈ 4 రోజులు కూడా పిల్లలు కాలేజీకి వెళ్ళలేదు సార్. ఇంట్లోనే ఉన్నాం. మా ఆయన గారు కూడా గొడిగేసుకొని వచ్చి బోటుని చూస్తూ సాయంకాలం 10-11 వరకు చూసుకొని ఇంటికి వచ్చేవారు సార్. ఆ టైం దాకా మా ఆయన గారు ఎప్పుడు వస్తారని మేము ఎదురు చూస్తూ ఉండి తెల్లవారేసరికి మళ్ళీ ఒదిగి చేసి ఇంటికి బోటుకి వెళ్ళిపోయారు సార్, జట్టికి వెళ్ళిపోయారు సార్. భయంగా ఉండి సార్ 4 రోజులు తుఫాను ఎప్పటికైతే గడుస్తుందో అని మేము భయంగా చేతులు అరచేతులు పెట్టుకొని ఉన్నాం సార్. 4 రోజులు కొంచెం గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోమని వేరుకుంటున్నాం సార్. అమ్మ, తుఫాన్ అయితే వెలిసింది కదా, మీరు కొంచెం కుదిరిపడ్డారా ఇప్పుడు? ఏం కుదరండి, మా నేనోళ్ళకి జరగడమే ఇవతల మరి ఎలా బతుకుతాము? ఇది గంగపోటు వల్లే బతకాలి. గంగలోకి వెళ్తే బతుకుతాము, లేకపోతే లేదు. ఆ భర్తలో వెళ్ళి కష్టపడితే జరుగుతుంది, లేకపోతే జరగదు. మాకు చాలా పేదోళ్ళమండి మేము. ఇప్పుడు అది మాకు వస్తే మాకు జరుగుతుంది, లేకపోతే అది వెళ్ళకపోతే మాకు అసలు పిల్లలకు కూడా అన్నం పెట్టిన స్థితిలోనేవండి మేము. చాలా ఇబ్బందులుగా ఉందండి మాకు. ఇప్పుడు 4 రోజులు ఇంటికాడ ఉన్నామంటే చాలా ఇబ్బంది. మీరే ఏదో సాయం చేయండి కొద్దిగా. మీకే నమస్కారం అండి. అమ్మ, మీరు చెప్పండి, ఈరోజు పరిస్థితి ఎలా ఉంది మీది? అసలు మత్స్యకారులు అంటే ఒడిదుడుకుల లైఫ్ కదా మీది. అసలు ఏంటండి మత్స్యకారుల జీవితం అంటేనే సముద్రపై ఆటపోట్ల మీద ఎదుర్కోవాల్సి వస్తుంది. సముద్రంలోకి వెళ్తే తిన్నట్టు నాప ఉన్నట్టు, వెళ్ళకపోతే మరి అంతే. పిల్లలు చదివించుకోవడం చాలా ఇబ్బంది పడుతున్నాం పిల్లలకి. ఇది ముఖ్యంగా ఈ మత్స్యకారుల జీవితాలు నిత్యం ఆటుపోట్లు మయంగా మారుతుంటుంది. ఎప్పుడు తుఫాను వచ్చినా సరే వీళ్ళ జీవనభృతి అనేది పూర్తిగా మరుగైపోతుంటుంది. అదే ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకోవాలి, వీళ్ళని కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పి వీళ్ళందరూ కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.